ఉన్నాను ఎక్కడో ఉన్నాను ఇంట్లో ఎవరు లేరు టైంకి. ఇంకా నాకు ఏం చేయాలో తోచాక ఆటో కోసం ట్రై చేసినాను. ఆటో దొరకలేదు సార్. ఇంకా నా బండి ఇంకా ఉండేది కాబట్టి బండి మీద దొరికిపోయినా ఆల్రెడీ. బండి మీద ఏరియాలో తీసుకుంటే అప్పటికే పాప పెయిన్ ఎక్కువైంది, ఇంటికంటే పెయిన్ ఎక్కువైంది ఆల్రెడీ. ఇంకా ఫాస్ట్ పోదామని చూస్తే ట్రాఫిక్ ఫుల్ జామ్ ఉంది ఆల్రెడీ. ఎవరు చెప్తామంటే టెన్షన్. ఆ పాపకి ఆల్రెడీ బండి మీద డెలివరీ అయితే పాప బయటకు వచ్చేస్తుంది అంటున్నాడు. నేను ఇంకా ఈ హాస్పిటల్ అంటే లాంగ్ అవుతుంది కానీ ఇంకా నేను మొగల్ హాస్పిటల్కి తీసుకుపోయినా. ఆడికి వెళ్ళి సడన్గా బండి లోపల తీసుకొని పోయి ఇంకా చెప్పేసిన ఆల్రెడీ సార్ ఇట్లా ప్రాబ్లం అయింది సార్, తొందర రండి సార్ అంటే ఇక్కడ తీసుకోకూడదు చెప్పారు వాళ్ళు ఆల్రెడీ. నాకు లేదు సార్ పాప ఆల్రెడీ బయటకు వచ్చేసి అని చెప్పినారు. అందుకే వాళ్ళే సరే అని వాళ్ళు స్ట్రెచర్ తెచ్చి తీసుకుపోయి లోపల డెలివరీ చేసి ఆ టైంకి నర్సులు బాగానే దిన్నిగా ఉండరు. వాళ్ళ టైంకి డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళే చేసినారు. ఇంకా డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు అంబులెన్స్ లేదు మరి ఈ హాస్పిటల్ తీసుకున్నారు. అదే 108కి చేయలేదు సార్, ఎమర్జెన్సీ కదా సార్. ఒక 5-10 నిమిషాల్లోనే జరిగింది. సడన్గా తీసుకోవడానికి అంబులెన్స్ రావడానికి ఎట్లా 10 నిమిషాలు అవుతుంది. అందుకే ఆటో కూడా టైం దొరకలేదని ఇంకా నన్ను బండి మీద దొరకపోయినా. కృష్ణ. అదే నా లలిత వైఫ్ ఆఫ్ సాయిబాబా. ఈ అమ్మాయి సడన్గా 7th మంత్ అనుకోకుండా సడన్గా పెయిన్ వచ్చింది. 2 డేస్ బ్యాక్ కూడా ఇక్కడికి వచ్చి చూపించుకొని వెళ్ళారు. చూపించుకొని వచ్చిన తర్వాత నిన్న ఉన్నట్టుండి ఏదో స్టమక్ పెయిన్ వస్తుంది అనేసి చూపించుకోవడానికి మళ్ళీ హాస్పిటల్కి వస్తూ ఉంటే మార్గం మధ్యలో పెయిన్ శ్రీనివాస్ ట్రాఫిక్ జామ్ వల్ల ఏరియా హాస్పిటల్కి వెళ్తున్నారు. ఏరియా హాస్పిటల్కి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఒక డెలివరీ అయింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక డెలివరీ అయినారు. అక్కడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లోనే డెలివరీ అయ్యారు. ఇద్దరు తల్లి బిడ్డ అయితే ఇప్పుడు బాగానే ఉన్నారు. కానీ రిటర్న్ రావడం అయితే అంబులెన్స్లోనే పంపించారు అక్కడి నుంచి. అయితే ఇప్పుడైతే తల్లి బాగానే ఉంది. పిల్లలు కూడా మామూలుగా గవర్నమెంట్కి రెఫర్ చేశారు కర్నూలుకి. అక్కడికి వెళ్ళకుండా వీళ్ళు ప్రైవేట్లో వంశీ చైతన్య హాస్పిటల్లో ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు ఇప్పటికైతే బాగానే సేఫ్గానే ఉన్నారు. తల్లి పిల్లలు అయితే సేఫ్గానే ఉన్నారు. కానీ అది ఏమంటే కొంచెం ఏరియా హాస్పిటల్లోనే అయ్యారు, దారి మధ్యలో అయితే కాదు. ఆ టర్నింగ్ తిరగడంలో పొరపాటున లేట్ అయిపోయింది ట్రాఫిక్ వల్ల. అంటే ఈమె 7th మంత్ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో డెలివరీ డేట్. అందుకనేసి నేను 2 డేస్ బ్యాక్ కూడా వచ్చి ఇక్కడే చూపించుకొని వెళ్ళింది. బాగానే ఉంది హెల్త్, ఈమె కండిషన్ కూడా బాగానే ఉంది. అందుకనేసి మామూలుగా రిపోర్ట్స్ అన్నీ చూసింటే అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈమె కూడా హెల్తీగానే ఉంది. ఇప్పుడు కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు. పెయిన్స్ లేవు, సడన్గా పెయిన్స్ వస్తాయి కదా మేము 108 పిలిపించడానికి. నగర్ మా ఆశా వర్కర్ వచ్చి చిట్టి. మాకు సడన్గా పెయిన్స్ ఏం రాలేదు, అంటే నొప్పులు ఏం స్టార్ట్ కాలేదు. అందుకు మా ఆశా వర్కర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక మా బాత్రూమ్ వచ్చినట్లయితుంటే ఇంకా వెంటనే హాస్పిటల్కి పోదామని వచ్చినాను. దారిలో ఒక డెలివరీ అయింది, హాస్పిటల్లో ఒక డెలివరీ అయింది. ఇది ఐడియా రాలేదు మాకు. అట్లా పెయిన్స్ ఏం లేకున్నా అనుకో డైరెక్ట్ అంబులెన్స్ ఫోన్ చేయలేదు. మేము ఫోన్ చేయలేము, మాకైతే పెయిన్స్ ఎక్కువ రాలేకున్నా. ఫిబ్రవరి 6 7 months. ఇంకా రెండో డెలివరీ. హెల్త్ బాగానే ఉంది. ట్విన్స్.